వైర్ కొరికేసాడేమో చూడరా బయట. సో గైస్ ఇది టీసెల్ 32 ఇంచెస్ QLED టీవీ S4K సిరీస్. ఇది ఆఫ్లైన్ లో మాత్రమే దొరుకుతుంది, ఆన్లైన్ లో మాత్రం ఓన్లీ రిలయన్స్ లో దొరుకుతుంది. కానీ అసలు అక్కడ ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ప్రైస్ ఎక్కువ పెట్టి మీరు కొంటారా, తక్కువ ప్రైస్ పెట్టి కొంటారా చెప్పండి. ప్రైస్ ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఆఫ్లైన్ లోనే దాని గురించి కూడా చెప్తాను. అందరూ వేరే అనుకుంటారు, బట్ ఈసారి డిఫరెంట్ అనమాట. అందరూ నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారు, అదైతే కాదు. అది ఎక్కడ దొరుకుతుందో నేనైతే క్లియర్ గా అయితే చెప్తా. అండ్ బాక్స్ మీద కంటెంట్ చెక్ చేస్తే టీసెల్ గూగుల్ టీవీ బెజల్లెస్ అనేది ఉంది, డాల్బీ ఆడియో, HDR10 సపోర్ట్ చేస్తూ QLED సెగ్మెంట్ లో 32 ఇంచెస్ టీవీ అయితే వచ్చారు. ఇది HD టీవీ అనమాట, ఫుల్ HD అయితే కాదు, అది గుర్తుంచుకోండి. మీకు ఒకవేళ మీరు ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో 15,000లో ఫుల్ HD టీవీస్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అవి నేను మంచి అయితే సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొనాలి అనుకుంటే కొనేసేయండి. ఈ టీవీ బాక్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి నేను చెక్ చేశాను అనమాట. దీన్ని పక్కా పెడుతున్నాను. బాక్స్ లో వచ్చిన కంటెంట్ అంటే మాత్రం టీవీ యూనిట్ అయితే ఉంటుంది, టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి, అలాగే రిమోట్ అయితే ఉంటుంది. రిమోట్ లో వేసుకోవడం కోసం AAA బ్యాటరీస్ అయితే ఇచ్చారు, ఆడియో వీడియో కేబుల్ కూడా ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఇచ్చారు, వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు, స్క్రూస్ అయితే కూడా ఇచ్చారు టేబుల్ స్టాండ్స్ ని ఫిట్ చేసుకోవడం కోసం. ఇవే బాక్స్ లో వచ్చిన కంటెంట్. రిమోట్ అంటారా, డెడికేటెడ్ బటన్స్ అన్ని అయితే ఉన్నాయి. అండ్ గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ కూడా ఇచ్చారు. మనకు ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, మంచి బిల్లు క్వాలిటీ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెటల్ అయితే ఉంటుంది బిల్లు క్వాలిటీ. అండ్ మదర్ బోర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చేసరికి ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. బెజల్ డిజైన్ అయితే ఉంటుంది. బాటమ్ లో ఒక నారో బెజల్ అయితే ఒక ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. మిడిల్ లో టీసెల్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ సైడ్ చూస్తే ఎంట్రీ లెవెల్ QLED అని ఒక మంచి బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది ఒక టీవీ. చాలా స్లిమ్ గా అయితే ఉందండి. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్లిమ్ గా అయితే కనబడుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. కనెక్టివ్ ఆప్షన్స్ అంటారా, ఒక USB పోర్ట్ అయితే ఉంటుంది, అది 2.0 అయితే ఉంటుంది. 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. HDMI లో ఒకటి ఆర్క్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా LAN పోర్ట్ అయితే ఉంటుంది, యాంటీనా పోర్ట్స్ అయితే ఉంటుంది, శాటిలైట్ పోర్ట్ అయితే ఉంటుంది, వీడియో కేబుల్ పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. ఇవి బ్యాక్ సైడ్ ఉన్న కనెక్టివిటీ గురించి. ఇంకా డ్యూయల్ వైఫై కి సపోర్ట్ చేయడమే కాకుండా బ్లూటూత్ 5.0 కూడా సపోర్ట్ అయితే చేయగలదు ఈ యొక్క టీవీ. మరి టీవీ డిస్ప్లే ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది 8-bit FRC, ఇది VI ప్యానల్ అన్నమాట. 280 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి, 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 4000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండడమే కాకుండా HDR10 లో అయితే ప్లే అయితే అవుతుంది. నమ్మరా, మీకు చూపిస్తా, వెయిట్ చేయండి గైస్. మనకి యూట్యూబ్ నుంచి స్టాండర్డ్ లో HDR10 లో అయితే వీడియో అయితే ప్లే అయితే అవుతుంది. అండ్ మీరు స్టాండర్డ్ మార్చుకున్నా, అలాగే వివిడి మార్చుకున్నా, స్పోర్ట్స్లో మార్చుకున్నా, మూవీలోకి మార్చుకున్నా, ఇన్ని రకాలుగా మనకైతే HDR10 లో అయితే వీడియో అయితే ప్లే అయితే అవుతుంది. సో మీరు ఏ మోడ్ కావాలనుకుంటే ఆ మోడ్ పెట్టుకొని, బట్ నేను టెస్టింగ్ పర్పస్ కోసం నేనైతే స్టాండర్డ్ అయితే పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే బ్యాక్ లైట్ని మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా తక్కువ అయితే బ్యాక్ లైట్ అనేది బ్యాక్గ్రౌండ్లో కూడా డల్ అయితే అవుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు. అలాగే ఇప్పుడు బ్రైట్నెస్ని 100% చేస్తాను. సో మీకు అయితే ఎట్లా కనపడుతుందో చూడండి. సో అందుకనే నేను బ్రైట్నెస్ ఏం చేస్తున్నానంటే ఓన్లీ 50%లో మాత్రమే పెట్టుకొని అయితే చూస్తున్నాను. అప్పుడు మాత్రం మీకు ఫెంటాస్టిక్ విజువల్స్ అయితే కనపడతాయి. అండ్ కాంట్రాస్ట్ని కూడా మీకు తక్కువ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు మీరైతే చూడండి. కాంట్రాస్ట్ మొత్తం తక్కువ అయితే చేశాను. ఎలాంటి డీటెయిల్స్ కానీ బ్లాక్స్ కానీ ఎక్కువ అయితే ఉండవు మీకు కనపడే పిక్చర్ దాంట్లో. సో ఇప్పుడు అదే పిక్చర్లో మీరు ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నాను చూడండి, విజువల్ లెవెల్స్ మారిపోతుంది అన్నమాట. సో ఇలా మనకు కాంట్రాస్ట్ని ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సాచురేషన్ కూడా నేనైతే తక్కువ చేస్తున్నాను. సాచురేషన్ చూడండి, మొత్తం కలర్ అనేది ఫేడ్ అవుట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం సాచురేషన్ని అప్ చేస్తే చూడండి కలర్ ఎలాగొస్తుందో. సో నేను 62%, 65% పెట్టుకున్న, 100% పెట్టుకుంటే కలర్ అనేది ఎలా కనపడుతుందో చూడండి. సో అందుకనే మనం మోతాదుగా అయితే పెట్టుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసరికి ఒక 60, ఇక్కడ చూడండి 60లో పెడితే మనకు ఒక బెటర్ కలర్స్ అనేవి కనపడుతున్నాయని నాకైతే అనిపిస్తుంది. సో మీరు మీ ఇంట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా హ్యూ కూడా చూడండి, హ్యూలో కూడా కలర్స్ అనేవి డల్ అయితే అవుతున్నాయి, చూసారు కదా. చూడండి హ్యూ అయితే పెంచాను, సో మంచిగా మనకైతే కనబడుతుంది. ఒక 20% పెడతాను, ఓకేనా. ఇలాగైతే చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు మాత్రం ఎక్సలెంట్ అయితే అనిపించింది. 32 ఇంచెస్ టీవీలో ఇంత మంచి పిక్చర్ క్వాలిటీ రావడం అసలు సూపర్ అనమాట. మంచి కలర్స్ అయితే వస్తున్నాయి, అలాగే HDRలో కూడా కలర్స్ అయితే వస్తున్నాయి. హ్యూమన్ టోన్స్ కలర్స్ కూడా చాలా న్యాచురల్గా అయితే చూపిస్తుంది అనమాట. అండ్ పిక్చర్ సెట్టింగ్స్ కూడా కొన్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. లాట్స్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ అయితే ఇచ్చారనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్క పిక్చర్ మోడ్స్ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే వివిలో పెట్టుకోవచ్చు, లేకపోతే స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు. నేను మోస్ట్లీ స్టాండర్డ్లో పెట్టి అయితే నేనైతే చెక్ చేశాను. మనం సాచురేషన్ని, బ్రైట్నెస్ని, బ్యాక్ లైట్ని అవన్నిటిని చేంజ్ కూడా చేసుకునే విధంగా అయితే ఇచ్చారు. ఓవరాల్గా మంచి పిక్చర్ క్వాలిటీ HDలో
అండ్ HDR 10లో అయితే ప్లే అయితే అవుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, స్టాండర్డ్లో ప్లే అవుతుంది, వివిడ్లో ప్లే అవుతుంది. HDR 10లోనే ఎక్సలెంట్ మనకు విజువల్స్ అనేవి HDRలో నుంచి కూడా అయితే వస్తున్నాయి. బ్లాక్ యూనిఫామిటీ కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క టీవీలో VI ప్యానల్ కదా, మరి బ్లాక్స్ మంచిగానే రిచ్గా అయితే కనబడుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కలర్స్ పరంగా అండ్ బ్లాక్ లెవెల్స్ పరంగా అండ్ డీటెయిల్స్ పరంగా చాలా ఎక్సలెంట్ విజువల్స్ ఈ టీవీ నుంచి అయితే వస్తున్నాయి. నేషనల్గా కూడా వస్తున్నాయి అనమాట స్టాండర్డ్లో పెట్టుకున్నట్లయితే. ఇక ఆడియో గురించి మాట్లాడుకుంటే 16 వాట్స్ ఆడియో అయితే ఉంది. బాటంలో సరికి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. 88 వాట్ స్పీకర్స్ విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియోనే కాదు, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటారా, చూపిస్తాను ఇప్పుడు మీకైతే చూడండి. నేను జియో హాట్స్టార్ నుంచి అయితే చెక్ చేశాను. జియో హాట్స్టార్లో వచ్చేసరికి HDలో అయితే ప్లే అయితే అవుతుంది 720pలో. కాకపోతే ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్తే ఏదైతే లాంగ్వేజ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందో డాల్బీ అట్మాస్ చూపిస్తుంది. బ్యాడ్జింగ్ కూడా అయితే చూపిస్తుంది. అది కూడా 5.1లో అయితే చూపిస్తుంది. సో జియో హాట్స్టార్ నుంచి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చాలా ఫ్లూయిడ్గా ప్లే అయితే అయ్యింది. అండ్ మనకు HDRలో ప్లే అయితే అవుతుంది. అది సపోర్ట్ చేస్తే HDRలో ప్లే అవుతుంది, లేదు అంటే 720pలో ప్లే అయితే అవుతుంది. సో ఇలా మనకు చాలా మంచిగా జియో హాట్స్టార్లో ప్లే అవ్వడమే కాకుండా నెట్ఫ్లిక్స్ నుంచి కూడా చెక్ చేశాను. నెట్ఫ్లిక్స్లో HDR అనేది ఇక్కడ కనపడుతుంది బ్రాండింగ్. కాకపోతే నెట్ఫ్లిక్స్లో 5.1 మాత్రమే సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇలా మనకు 5.1 సపోర్ట్ చేసే సౌండ్ బార్ కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే HDMI ARకి సపోర్ట్ కూడా అయితే ఉంది, ఆప్టికల్ సపోర్ట్ కూడా అయితే ఉంది. కాబట్టి మీకు మంచి రిచ్ డాల్బీ ఆడియో కంటెంట్ అనేది వస్తుంది అనమాట. కొన్ని ఆడియో అయితే వినేసేయండి. గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది. UI అనేది కూడా ల్యాగ్ అయితే లేదు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అఫ్ కోర్స్ మనం ఓపెన్ చేయగానే అంటే టీవీ ఆన్ చేయగానే ఖచ్చితంగా ల్యాగ్ అయితే ఉంటుంది. ఈ టీవీ కాదు, సోనీ టీవీ కొనుక్కున్నాక ల్యాగ్ అయితే ఉంటుంది. లోడ్ అయితే అవ్వాలి కాబట్టి. తర్వాత చాలా ఫాస్ట్గా అయితే అనిపించింది గూగుల్ టీవీ UI అనేది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ అనేది 14 తోటి అయితే వస్తుంది అనమాట. స్టోరేజ్ ఒకసారికి 8GB స్టోరేజ్. ఆల్ యాప్స్ ఆండ్రాయిడ్ వర్షన్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 3GBకి పైగానైతే మనకి ఇక్కడ కనపడుతుంది, చూడొచ్చు. మనకు అద్భుతంగా 30 ఇంచెస్ టీవీ అయితే ఉంది. ఈ టీవీని మీరు కొనాలి అనుకుంటే లక్ష్మీ నరసింహ డిస్ట్రిబ్యూటర్స్ నగర్ దగ్గరలో అయితే ఉంటారు వీళ్ళు. ఇక్కడ కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు అడ్రస్ కానీ ఇంకా డీటెయిల్స్ కానీ మీకు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే వాట్సాప్కి వాళ్ళ యొక్క లొకేషన్ పంపుతారు. ఇక్కడ కనపడుతున్న నెంబర్కి ఫోన్ అయితే చేయండి. 32 ఇంచెస్ సైజ్ నుంచి మొదలు పెడితే 98 ఇంచెస్ వరకు టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. టీసీఎల్ ఒక్కటే కాదు, ఆల్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. మీరు నియర్ బై ఎల్బీ నగర్ దగ్గర, లేకపోతే హైదరాబాద్ దగ్గర, లేకపోతే దిల్షీ నగర్ దగ్గర ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఒకసారి విజిట్ అయితే చేయండి. ఇక్కడ కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. మరి టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదంటే తీసుకోవచ్చు. S4K 30 ఇంచెస్ QLED టీవీ డైరెక్ట్గా మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క స్టోర్లో. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సీ యూ.